ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం పేరుతో చేపట్టిన బస్సు యాత్రకు బ్రేక్ పడింది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవ్వడంతో వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పనపై సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టి సారించారు. ప్రస్తుతం విశాఖలో ఉన్న జగన్ ఉత్తరాంధ్ర నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. మేనిఫెస్టోలో పొందుపరిచే అంశాలు మూడో విడత ప్రచారంపై చర్చించారు. ఇవాళ మేనిఫెస్టోను ఫైనల్ చేయనున్న జగన్ ఈ నెల 27 లేదా 28వ తేదీల్లో విడుదల చేసే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రను ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకుని హామీలను రూపొందిస్తున్నట్లు సమాచారం. అన్ని వర్గాలకు మేలు కలిగేలా మేనిఫెస్టో ఉంటుందని వైసీపీ నేతలు పేర్కొంటున్నారు. మరోవైపు సీఎం జగన్మోహన్ రెడ్డి కడప ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈ నెల 25న నామినేషన్ను దాఖలు చేయనుండగా ఆ తరువాతే మేనిఫెస్టోను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో నవరత్నాల హామీతో సీఎం జగన్ సత్తా చాటారు. అమ్మఒడి, వైఎస్ఆర్ చేయూత, ఫీజు రియంబర్స్మెంట్, పేదలందరికీ ఇల్లు, రైతు భరోసా, ఆరోగ్యశ్రీ, పెన్షన్ల కానుక వంటి హామీలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి జగన్ భారీ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో భాగంగా మేమంతా సిద్ధం బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీరామ్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. మేనిఫెస్టోతో మరోమారు ఏపీ ప్రజలపైన వరాల జల్లు కురిపించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సన్నద్ధమవుతున్నారు. మేమంతా సిద్ధం పేరుతో విశాఖలో బస్సు యాత్ర నిర్వహిస్తున్న ఆయన ఈ రోజు ఎండాడలో రెస్ట్ ప్రకటించారు. ఈ సందర్భంగా మేనిఫెస్టోకు సంబంధించి సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. వచ్చే ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టో ఎలా ఉండాలి, ఏ ఏ అంశాలను చేర్చాలి అనే అంశాలపైన ఈ రోజు చర్చించినట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా గత ఎన్నికల్లో నవరత్నాలు పేరుతో జగన్మోహన్ రెడ్డి కేవలం ఒక పేజీకి సంబంధించి మేనిఫెస్టోను రూపొందించారు. ఆ మేనిఫెస్టోని పూర్తి స్థాయిలో కూడా ఈ 5 ఏళ్లు అమలు చేశారు. ఇందులోనే చాలా పథకాలకు సంబంధించి బటన్ నొక్కటం ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకే సొమ్ము జమ అయ్యే విధంగా ఏర్పాట్లు చేశారు. దీంతో దళారీ బెడద, కమిషన్లు, ఇతరితర అవినీతి ఆరోపణలు ఏమీ లేకుండా ఈ 5 ఏళ్లు అనేక సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు చేరాయి. ఇవి సత్ఫలితాలను ఇచ్చినట్లుగా వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. ఈ కోవలోనే ఈసారి గతంలో ఇచ్చిన నవరత్నాలకు అదనంగా మరికొన్ని చేర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. నవరత్నాల్లో ఇచ్చిన వాటికే కొంత అమౌంట్ను పెంపుదల చేయడంతో పాటుగా వివిధ రంగాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మరిన్ని తాయిలాలు ఇచ్చేందుకైతే ఈ మేనిఫెస్టో మీటింగ్ లో చర్చించినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అధికారికంగా వైసీపీ నుంచి ఎటువంటి సమాచారం లేనప్పటికీ ఈ నెల 25వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన నామినేషన్ దాఖలు చేస్తారు. ఆ తర్వాత 26వ తేదీన తాడేపల్లిలో ఈ మేనిఫెస్టోను విడుదల చేసే అవకాశం ఉందని పార్టీ శ్రేణుల నుంచి అందుతున్న సమాచారం. మరోవైపు మేనిఫెస్టోలో గతంలో ఇచ్చిన నవరత్నాలతో పాటుగా ఈసారి అదనంగా మరిన్ని చేరికలు చేయాలని కూడా భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇందులో విద్యా, వైద్య రంగాలకు సంబంధించి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. దీంతో పాటుగా పలు సంక్షేమ పథకాలకు సంబంధించి ఇప్పటి వరకు ఇస్తున్న కేటాయింపులను కూడా పెంచాలని నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో కూడా ఈ సమావేశంలో సీనియర్ నాయకులందరూ కూడా పాల్గొన్నారు. దీనిపైన ఇప్పటికే ఒక తుది రూపు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ఈ సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి వెళ్ళటం సక్సెస్ అయిన నేపథ్యంలో తర్వాత ప్రకటించే ఈ సంక్షేమ పథకాలు కూడా అదే విధంగా నేరుగా లబ్ధిదారులకు అందే విధంగా చూడాలని, దానికే ప్రాధాన్యత ఇవ్వాలని కూడా ఈ సమావేశంలో చర్చించినట్లుగా తెలుస్తుంది. మొత్తానికైతే వచ్చే 5 ఏళ్లలో తాము గెలిస్తే సంక్షేమ రూపంలో ప్రజలకు వరాల జల్లు కురిపించేందుకు మరోవారు వైసీపీ సన్నద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. కెమెరామెన్ సత్యతో శ్రీరామ్, రాజ్ న్యూస్, విశాఖపట్నం.